తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చాలనే నిర్ణయంపై ఆర్యవైశ్య సంఘ నాయకులు నిరసన తెలిపారు. వనస్థలిపురంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని సంఘ నేత విజయ్ కుమార్ అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్చి ఆర్యవైశ్యులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లోపల ఒక విశ్వాసాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం ఏదైతే యూనివర్సిటీ పేరుందో దాన్ని తొలగిస్తాం, దాని ప్లేస్లో సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు పుట్టకముందు రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ పేరును నామకరణ చేశారు. ఆయన మహనీయులు. పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసి ఆ రోజు తెలుగువారు అందరూ ప్రత్యేకంగా ఉండాలని అనేక మతాలు అనేక జాతులు కులాలకు వ్యతిరేకంగా ఆయన ఇది సాధన కృషి చేశారు. మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ అయిన తర్వాత మీరు పెట్టొద్దు అనుకుంటే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మరోసారి వేరే వాళ్ళ పేర్లు పెట్టకండి, దానికి మేమేం మాట్లాడం. కానీ అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడో పెట్టినటువంటి పేరును మీరు తొలగించి మమ్ములను మా కులాన్ని అవమానపరుస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల జోలికి వస్తే మీకు తెలియకుండానే మీకు ఏం జరగాలో జరుగుతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆర్యవైశ్యుల జోలికి వచ్చిన పొట్టి శ్రీరాములు పేరు తొలగించిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. మాకు సహకరించే పార్టీలు, మాకు సహకరించే ఆర్గనైజేషన్లు, మాకు సహకరించే కుల సంఘాలతోని అందరితోని పోరాటం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లోపల ఒక విశ్వాసాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం ఏదైతే యూనివర్సిటీ పేరుందో దాన్ని తొలగిస్తాం,